ప్రియ సంఘమా, ప్రియ విశ్వాసులారా, లైవ్లో చూస్తున్న బిడ్డలారా, తల్లులారా, అల్లులారా, అక్కలారా, చెల్లెళ్ళారా, మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. చేస్తున్న ప్రార్థన బట్టి, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్న విధానం బట్టి, శ్రమలో శోధనలు ఎన్నిచ్చినప్పటికీ దేవుడు మనల్ని ఆయన కాపుదలో ఉంచినందుకు ఆయనకి ఎన్నో రెక్కడినన్ని వందనాలు చెల్లిస్తున్నాం. అయితే మరి లైవ్ ప్రోగ్రామ్ వేళ సంపాదకుడుకు కనుక లైవ్ ప్రోగ్రాంలో మరి చూస్తున్న మీరందరూ శ్రద్ధతో ఒక అరగంట సేపు మీరు ఈ వాక్యం వినాలని నమ్ముతున్నాను. ఎందుకంటే వాక్యం దొరకని రోజులు వస్తున్నాయి. వాక్యం విని వాక్యాన్ని భద్రపరుచుకుని వాక్యాన్ని నెరవేర్చుకోండి. మరి ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాక కళ్ళు మూసుకొని ప్రార్థన ద్వారా దీన్ని మొదలు పెట్టుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. లైవ్ దగ్గర కూర్చున్న సెల దగ్గర కూర్చున్న ప్రతి ఒక్కరూ చక్కగా మరి శ్రద్ధతో కళ్ళు మూసుకొని పుసుకులు వేసుకొని మరి దేవుడిని స్తుతిద్దాము, స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తోత్రము నాయన, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ దేవ మీకు వందనములు నాయన, ఘనమైన రాజా, గొప్ప దేవ. గతించిన విశ్రాంతి నుండి నూతన విశ్రాంతి దినములకు తండ్రి సజీవమైన రెక్కల భద్రపరిచారయ్యా, మీకు స్తోత్రము నాయన. ఇదిగో నాయన మరి నూతన ఆయన విశ్రాంతి దినములు తండ్రి ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు జీవించండి, ఆశీర్వదించండి ఆయన. ప్రభా లోకంలో ఉన్నాయి భయంకరమైన మరి కరోనా వ్యాధి నుండి మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తున్నందుకు మీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాం. తెలుసుకుంటున్నాయన సంఘ బిడ్డలను, స్నేహితులను, లైవ్లో వాక్యం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభాని కాపాడించండి. ఈ దైగర హస్తాలు భద్రపరచండి ఆయన. ఎవరికి కీడులు శోధనలు అంటుకుండా అధికారంలో ఉంచండి ప్రభావి. స్తోత్రం ఎవరైనా బాధల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, శోధనలో ఉన్నవారిని ప్రభా మీరు కనికరించండి ఆయన. మీ దయ చూపించండి ఆయన. విడుదల దయచేవాడుతున్నారండి. అనేక మంది హాస్పిటల్స్లో నాయన కరోనా రోగంతో బాధపడుతున్నారు అయ్యా. ఆ బిడ్డల్ని మీకు కనికరించండి నాయన. వారికి విడుదల దయచేయండి ఆయన. ఆ సాతాను దుష్ట ఆ కరోనా అన్నది ఆయన తరిమి వేయబడుతున్నాను తండ్రి రాజా. మీకు కొందరు స్తోత్రములు ఆయన. సర్వశక్తి మంత్రులు మాకు ఉన్నావు తండ్రి నాయన. స్వస్థపరిచి హోమాన్ని నేనే అన్నావు తండ్రి, మీకు స్తోత్రం ఆయన. మా రోగములను బాగు చేసే గొప్ప దేవుడు తండ్రి, మీకు స్తోత్రం ఆయన. భయపడుకుని మీకు నేను తోడై ఉన్నానని నేను మంచి వాగ్దానాలను నేను చేసిన గొప్ప దేవుడు తండ్రి, మీరు మాకు తోడై ఉన్నాడు తండ్రి. మీకు కాపుదల మాకు ఉంచండి ఆయన. నాయన కార్యక్రమంలో ఈ విశ్రాంతి దినంలో తండ్రి పాటల్లోనూ వాక్య పరిచయంలోనూ మీరు తోడుగా ఉండండి ఆయన. బిడ్డలకు కావాల్సిన వర్తమానాల మీరే బయలుపరిచి మాట్లాడాలి. ఈ కూడికి ఆదరించే వరకు దీకరం కాదు, నీకు మహిమకరంగా జరగడం సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సంఘ బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, మరి లైవ్లో చూస్తున్న మీరందరూ బాగున్నారండి, ఆరోగ్యంగా ఉన్నారా? ప్రార్థన చేస్తున్నాము. దేవుడు మీకు ఆరోగ్యాలు ఇస్తున్నాడు, ఇచ్చాడు నమ్ముతున్నాను. మీరు కూడా విధంగా నమ్మి అర్థం చేయండి. మరి చిన్న పాట పాడుకున్నాక వాక్య భాగంలోకి వెళ్తాము. శ్రద్ధగా మీరు వాక్యం వినాలని మరి మనందరినీ కోరుచున్నాను. పాట పాడుకుందామండి. పాట పుస్తకం వేరేదేదో తెచ్చాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాట పాడుకుందామండి. మన పాట పుస్తకంలో కూడా ఉంటుంది ఈ పాట. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడవేసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడవేసిన, విశ్వాసమునకు కర్త అయిన యెహోవా మన అండ. విశ్వాసమునకు కర్త అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరుపు గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, ఎరుపు గోడలు ముందున్న, ఎర్ర సముద్రము ఎదురైన, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ. యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియ సంగమా, వాక్య భాగంలోకి వెళ్దామండి. మరి కీర్తన గ్రంథము 91వ కీర్తన. మరి మొదటి నుంచి వరకు వాక్యము చూసుకుందాము. మీ దగ్గర బైబిల్ దగ్గర పెట్టుకోండి. వాటికి మీరందరూ చక్క శ్రద్ధతో మరి వినాలి. మీరు మరి వాక్యం చదువుకోండి. అదంతా మంచి వాక్యము. 91వ కీర్తన ఆదరణ కలిగిన వాక్యము. శ్రమలలో, కష్టాలలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధులలో, శోధనలో, బాధలలో మరి మనము ఉన్నాము. అయినప్పటికీ దేవుడు మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో కాచి కాపాడి మనల్ని సంరక్షిస్తూ ఆయన కాపుదలలో మనం ఉంచుతున్నందుకు ఆయనకి మనము ఎన్ని స్తోత్రాలు చెల్లించినా, ఎంత ఇచ్చినా మనం ఆయన రుణము చెల్లించలేము. ఆయన కృపా కాపుదల మన పట్ల ఉండి, మన ప్రయాణాల్లో, మన కుటుంబ పట్ల, మన బిడ్డల పట్ల, మన ఉద్యోగాల పట్ల మరి ఎంతగానో మరి తోడుగా ఆయన మనకుంటున్నాడు కనుక మనం ఈ లోకములు సంపాదించుకునేది ఏమీ లేదు. మనం పొందుకున్న రక్షణను గట్టిగా పట్టుకుని ఆయన కోసం ఎదురు చూడాలి. కనుక ఇటువంటి భాగ్యం లేని వారు అనేక మంది ఉన్నారు కనుక ఈ భాగ్యాన్ని మనం సంపాదించుకున్నందుకు ఆయన లెక్కలేని వందనాలు చెల్లించుకున్నాం. ఆయన 91వ కీర్తన మనందరికీ తెలిసిన వాక్యమే, తెలిసిన మాటనే. నేను మొదటి నుంచి వరకు చదువుతాను చూడండి. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడని విశ్రమించువాడు.
ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని గురిలో నుండి ఆయన నన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము దారుణై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయములకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రాగుములకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కని 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కని 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను, నాగుపాములను త్రొక్కుదవు, కొదవ సింహములను, భుజంగములను అణగదొక్కుదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించెదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేనతని ఘనపరిచెదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేశాను. దీర్ఘాయు చేత అతని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడుకొని వాక్యమైన వినడానికి సమయము మనకి మరి ప్రభువారు ఇవ్వలేదు కనుక ఇలా లైవ్లో అయినా వినడానికి శ్రద్ధ చూపించండి. ఇంకే బద్దకస్తులయ్యి సోమరులుగా ఉండి సరేలే మేము ఇదే ఆదివారం వెళ్ళొచ్చలే లేకపోతే ఇంకొక రోజు వెళ్ళొచ్చలే అని మీరు బద్ధకంగా ఉండకండి. తల్లిలారా, బిడలారా, స్నేహితులారా, విడుచున్న వారులారా, వాక్యపు కరువు దినాల్లో ఉన్నాము. ఈ వాక్యము కూడా వినబడని రోజులు మనకు వస్తున్నాయి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఎవరైతే మహోన్నతి చోటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు. ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీంట్లో ఉన్న ఈ మేలులన్నీ, ఈ ఉపకారాలన్నీ, ఈ భాగ్యాలన్నీ పొందుకున్న కీర్తనకారుడు నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. నీ సాక్ష్యము నీవు కూడా యెహోవాను గూర్చి చెప్పేదానిగా ఉండాలి. ఎన్నో ఉపకారాలు పొందుకున్నావు, ఎన్నో బలహీనతల నుంచి బయటపడ్డావు, ఎన్నో కష్టాల నుంచి పైకి వచ్చావు. లేని స్థితి నుంచి దేవుడిని ఎత్తాడు. పెంట గొప్పల మీద ఉన్న మనలను ఆయన పైకి లేవనెత్తాడంటే నువ్వు ఏ సాక్ష్యము కలిగి ఉన్నావు? ఈ కీర్తనకారుడు తన కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులు, శత్రువుల సమూహము మీద పడుతున్నప్పుడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు. నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను అంటున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేటకాని వీరిలో నుండి ఆయన నిన్ను విడిపించాడు. చూసారా బిడ్డలారా, వేటకాని వీరిలో నుండి. వేటగాడు, సాతానుడు, దుష్టుడు, సింహము, దుర్మార్గుడు, వ్యాధి, శోధన ఏం చేస్తాడంటే ఆయన వేటకాని గురిలో ఆయన నిన్ను విడిపించుడు. వేటకాడు మన గురించి వస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు దిగజారిపోయారు, ఎవరు చల్లగా ఉన్నారు, వారిని వెంటాడడానికి, వారి వలలో మెచ్చుకోవడానికి వాడు వస్తున్నాడంట. స్తోత్రం. హల్లెలూయా. ఆ వేటగాని గురిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తున్నాడు. నీవు ఆయన ఆశ్రయంలో ఉంటే, ఆయన చేతి కింద ఉంటే, ఆయన రెక్కల కింద ఉంటే నిన్ను ఆ వేటగాని గురిలో నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. శోధన రాకుండా, వ్యాధి రాకుండా, కష్టం రాకుండా, ఇరుకు రాకుండా, ఇబ్బంది రాకుండా ఆయన నిన్ను తప్పిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. స్తోత్రం. హల్లెలూయా. నశించిపోయే రోగము, నాశనకరమైన రోగము, భయంకరమైన రోగము. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తెగుళ్ళతో, బాధలతో, వ్యాధులతో, శోధనలతో మంచాల మీద హాస్పిటల్స్లో ఉన్నవారు అనేక మంది ఉన్నారు. అటువంటి నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను కాపాడతానన్న వాగ్దానం చేసిన గొప్ప దేవుడు. నువ్వు ఆయనకు నమ్మకంగా ఉంటున్నావా?
జాగ్రత్తగా ఉంటున్నావా? భక్తిగా ఉంటున్నావా? విశ్వాసంగా ఉంటున్నావా? బిడ్డలారా, ఇంకా దేవుడు తెలుసుకున్నటువంటి వారులారా, వస్తున్నారు పెడుతున్నారు కానీ మీరు నమ్మకం లేకుండా ఉన్నారు. వస్తున్నారు పెడుతున్నారు కానీ రక్షణ భాగ్యం పొందుకునేది వారుగా ఉన్నారు. జాగ్రత్త. స్తోత్రం. హల్లెలూయా. అందుకే సమయం ఉండగానే సమయము సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేసుకోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, తన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగు. ఆయన సత్యము కేడము దారునైనది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను. స్తోత్రం. హల్లెలూయా. 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 రాత్రి వేళ కలుగు భయము. రాత్రి వేళ అనేక రకాలైన భయాలు మనల్ని శోధిస్తూ ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏ భయాలు? దొంగల భయాలు ఉంటాయి, శత్రు భయాలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. స్తోత్రం. హల్లెలూయా. నిద్ర పట్టిన భయాలు ఉంటాయి, ఆ కలత చెందే భయాలు ఉంటాయి, శాంతి లేని భయాలు ఉంటాయి, సమాధానం లేని భయాలు రాత్రులు కలుగుతాయి. స్తోత్రం. హల్లెలూయా. అటువంటి సమయం నీకు తోడు ఎవరు? నీకు నీడ ఎవరు? నీకు సమాధానం ఎవరు? ఆయన మాత్రమే. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పగటి వేళ ఎగురు బాణముకైనను. పగటి వేళ బాణం వస్తుంది. ఇదిగో రోగం అనే బాణం విసరబడుతుంది, వ్యాధి అనే బాణం విసరబడుతుంది, శోధన అనే బాణము నీ మీదకి విసరణ పగటి పూట వస్తుంది. జాగ్రత్త బిడ్డలారా. స్తోత్రం. హల్లెలూయా. ఇటు నుండి తప్పించుకోవాలంటే ఆయన ఆశ్రయమైన ఆ కోటలు, ఆ కొండలు, ఆ నీడలు నీవు ఆయన విశ్రమించాలి. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నం ముందు పాడు చేయి రాగమునకైనను నీవు భయపడకుందు. స్తోత్రం. చీకటిలో సంచరించే తెగులు. ఇప్పుడు ఇది చీకటిలో కాదు, పగలే వస్తుందో రాత్రులే వస్తుందో, ఈ కరోనా అనే ఈ రోగం ఎప్పుడు ఏ సమయంలో ఎండలో వస్తుందో, వర్షంలో వస్తుందో, పగలే వస్తుందో, రాత్రులే వస్తుందో, మధ్యాహ్నమే వస్తుందో, అర్ధరాత్రి వస్తుందో, ఈ తెగులు మనల్ని వెంటాడుతుంది. ఎవరిని మింగుదానా అని అది తిరుగుతుంది. చిన్న సూక్ష్మంగానే ఉంటుందట. అది మన లోనికి వెళ్ళిపోతుంది, మన శరీరాన్ని పాడు చేస్తుంది, మన అవయవాన్ని పాడు చేస్తుంది, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మన శాంతి జీవితాన్ని పాడు చేస్తుంది, మన మనశ్శాంతి లేమనగా ఆ రోగం పాడు చేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. మధ్యాహ్నము పాడు చేయి రోగమునకైనను నీవేం చేస్తావు? భయపడకుందు. ఎందుకు భయం లేకుండా ఉందంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నీకు సహాయకుడుగా ఉన్నాడు, ఆయన నీ ప్రక్కన ఉన్నాడు, ఆయన నీ ముందు నడుస్తున్నాడు కనుక నీకు భయం లేదు. స్తోత్రం. హల్లెలూయా. 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 అందరికీ కాదు, ఎవరైతే ఆయన యందు భయభక్తిని కలిగి ఉంటారో, ఎవరు వాక్యాన్ని వింటారో, ఎవరు వాక్యానుసారంగా నడుస్తారో, ఎవరు పాపాలు ఒప్పుకుంటారో, ఎవరు మరి అపరాధాలు ఒప్పుకుంటారో, ఎవరైతే నమ్మకముగా ఉంటారో ఆ వారికి మాత్రమే ఈ వాక్యంలో ఉన్నాయని తప్పనిసరిగా జరుగుతాయి. స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీ ప్రక్క 1000 మంది పడినను, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కుడి ప్రక్క పడ్డా, ఎడ ప్రక్క పడ్డా అపాయం మాత్రం నీ యొద్దకు 10,000 మంది పడ్డా, ఎన్ని వేల మంది ప్రక్కన పడ్డా కానీ క్షమించండి, నీకు అపాయమేమి రాదు. నీకు అపాయం రాకుండా ఆయన నిన్ను కాచి కాపాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఆయన నన్ను కాస్తున్నాడు, ఆయన నన్ను కాపాడుతున్నాడు, ఆయన రెక్కల కింద నాకు ఆశ్రయం దొరికింది, ఆయన రెక్కల నీడలో నేనున్నాను. స్తోత్రం. కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగ దాస్తుందో, ఎంత శత్రువు రాకుండా, పిల్లలను ఎత్తిపోయి శత్రువులేమి రాకుండా ఎంత జాగ్రత్తగా కోడి తన పిల్లలను కాసుకుంటుందో అట్టి విధంగా మన తండ్రి మనల్ని కాస్తున్నాడు. బిడ్డలారా. స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన వారందరూ మీరు అక్కడే స్తోత్రాలు దేవుడు చెల్లించండి. ఆయన చూస్తున్నాడు, చూస్తున్న దేవుడు మీరు ఎలా వింటున్నారో, శ్రద్ధగా వింటున్నారో, స్తోత్రాలు చెల్లిస్తున్నారో లేదు, కళ్ళు మూసుకుంటున్నారో లేదు, ఆయన మనల్ని చూస్తున్న దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. 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 నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడైన దేవుడని నీకు నివాస స్థలము చేసుకొని అన్నారు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. స్తోత్రం. హల్లెలూయా. అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎవరింటి మీదైతే గొర్రె పిల్ల రక్తము పూయబడతాదో ఆ ఇంటి మీదకి అపాయం రాదు, ఆ ఇంటి మీదకి తెగులు రాదు, ఆ ఇంటి మీద వ్యాధి రాదు, ఆ ఇంటి మీదకి
శోధన రాదు. ఎందుకంటే గొర్రె పిల్ల రక్తము నీ గుమ్మములు పూయబడి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. గొర్రె పిల్ల రక్తం ఊరికినే పూయబడి ఉండదు. పరిశుద్ధమైన గొర్రె పిల్ల రక్తం అది. ఆ రక్తము నీ ఇంటి దగ్గర ఉండాలి, నీ గుమ్మానికి పూయబడి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కుటుంబం అంతా మారాలి, నీ బిడ్డలు మారాలి, నీ భర్త మారాలి, నీ భార్య మారాలి, నీ తల్లిదండ్రులు మారాలి, నీ స్నేహితులు మారాలి, నీ ప్రక్క వారు మారాలి, నీ ఇంటి ముందు వారు వెనక వారు మారాలి. ఇదిగో గొర్రె పిల్ల రక్తము మన ఈ గుమ్మముల మీద ఉండాలని వారికి నీవు సాక్ష్యము చెప్పాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మార్గములో తోడుండుట అంటే నీ ప్రయాణంలో తోడుకుండడం. నువ్వెక్కడికి వెళ్ళినప్పటికీ ఆయన నీకు తోడుగా ఉండి నీకు అపాయం రాకుండా దూతలు నిన్ను చేతులతో, ఎంత భాగ్యమండి. ఆయన నమ్ముకున్న మనకి, ఆయన తెలుసుకున్న మనకి, ఆయన రక్షణ పొందుకున్న మనకి అపాయం రాకుండా చేతులతో తన దూతలకి ఆజ్ఞాపిస్తారంట. ఎవరికైనా ఉందండి ఈ భాగ్యం? ఎన్ని కోట్లు పెట్టి కొనుక్కున్నా ఆయన దగ్గరికి వచ్చిన దూతలు ఆ ఎత్తుకునే వారు ఎవ్వరు లేరు. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకోదు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సింహాలనట, నాగుపాములనట, కొదమ సింహాలను, భుజంగాలను, ఇన్ని శత్రువులను అనగదొక్కే శక్తి దేవుడు మనకిస్తున్నాడు. సింహం అంటే మాటలండి, నాగుపాము అంటే మాటలా? చిన్న చిన్న పురుగు కుడితేనే మనం భరించలేము కదా, మన శరీరం భరించలేదు కదా. అటువంటిది ఏమి నాశనం చేయకుండా, ఏమి పాడు చేయకుండా నిన్ను నువ్వు తొక్కినా కానీ అపాయం రాదట. స్తోత్రం, హల్లెలూయా. నిన్నెంతగా కాచి కాపాడడానికి ఆయన ఎంత పైకెత్తాడండి. స్తోత్రం, ఆయన చేతుల మీద పైకెత్తాడండి. ఆ భాగ్యం పొందుకున్న నీవు ఎంత యోగ్యురాలువో. స్తోత్రం, హల్లెలూయా. నాకు ఆ యోగ్యత ఇయ్యయ్యా, నాకు ఇయ్యయ్యా అని ప్రతి ఒక్కరూ ఆయనను అడగండి. యోగ్యత అంటే నీవు నమ్మకముగా బ్రతుకు, విశ్వాసముగా బ్రతుకు, భక్తిగా బ్రతుకు, పాపము విడిచిపెట్టు, నీలో ఉన్న సమస్త కల్మషము కడిగి వేసుకో. ఇంకా దినాలు లేవు, ఆయన వచ్చే రాత్రి బహు సమీపముగా ఉన్నది. అవి ఎవరు కానీ అడుగుతున్నానండి, నా పాపాలు పోగొట్టుకున్నాం అనుకున్నానండి, రక్షణ తీసుకున్నాం అనుకున్నానండి, అయ్యో సమయం లేదు అని అనుకుంటున్నావా బిడ్డ? సమయం తొందరగా, ఎంతో సమయం లేదు, నువ్వు సమయాన్ని పోగొట్టుకోకు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో ఆయనను ప్రేమించిన వారు అనేక మంది తప్పించబడిన ఉన్నారు, భక్తులు ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ వాక్య భాగములో అతడు అంటే నీవు, నేను ప్రేమిస్తే తప్పించబడతావు. దేని నుండి? ఈ కరోనా నుండి, ఈ శోధన నుండి, ఈ వ్యాధుల నుండి, ఈ ఇరుకుల నుండి, ఈ ఇబ్బందుల నుండి ఆయన నిన్ను కాపాడతాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను తప్పిస్తాడు. అంటే నీవు ప్రేమ కలిగుడు. ఎవరైతే నన్ను ప్రేమిస్తున్నారో, ఎవరైతే నన్ను ఇష్టపడుతున్నారో, ఎవరైతే నన్ను కొలుస్తున్నారో, ఎవరైతే నన్ను పూజిస్తున్నారో వారిని నేను తప్పించేదను. నీకు అపాయం రాకుండా నువ్వు దారిలో ప్రయాణమై వెళ్తుండగా మోటార్ సైకిల్ అవ్వండి, కారులు అవనివ్వండి, ఆటోలు అవనివ్వండి, బస్సులు అవ్వండి, నువ్వు ఏ విధమైన వాహనం మీద ప్రయాణం చేసినా కానీ నీకు అపాయం రాకుండా, నీకు అపాయం రాబోతున్నా కానీ దాన్ని దూరపరిచేసేవాడు ఆయన నీకున్నాడు, తప్పించేవాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని కనపరిచేదను. స్తోత్రం, హల్లెలూయా. అతని నామమును ఎరిగిన వారంటే నువ్వు ప్రయాణం వెళితే ప్రార్థన చేసుకోవాలి, వచ్చినప్పుడు ప్రార్థన చేసుకోవాలి. నా ప్రయాణంలో తోడుగా ఉండండి, నేను వెళుతున్న కార్యములలో తోడుగా ఉండండి బాబు, ఏది నన్ను అంటకుండా ముట్టకుండా నీ కాపుదల్లో నన్ను ఉంచమని ఎవరైతే అడుగుతారో వారిని, నన్ను ఎరిగిన వారు ఎవరు అడుగుతారో వారిని నేను కనపరుస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో నీకు కనపరచగలనుందా? ఆయనతో నిన్ను ఎత్తబడాలని ఉందా? ఆయన చేతుల మీద ఎత్తుకోవాలని ఉందా నీకు? స్తోత్రం, హల్లెలూయా. ఆయాశ కలిగిన వారు ఆయన ఎరిగిన నామమును మీరు కనపరచండి.
పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలలో నేను అతనికి తోడై ఉండెదను. స్తోత్రం, హల్లెలూయా. అతడు నాకు మర్ర పెట్టగా, ప్రియ సంగమా, ప్రియ బిడ్డలారా, అనేక మంది మర్ర పెడుతున్నారు, అనేక మంది కన్నీరు కారుస్తున్నారు, అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు, అనేక మంది మొక్కుకుంటున్నారు, అనేక మంది వేడుకుంటున్నారు మన దేవుడి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే శోధనలో ఉన్నాము, కష్టాల్లో ఉన్నాము, ఇరుకులో ఉన్నాము, కరువులో ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నాము. బయటికి వెళ్ళే పరిస్థితి కాదు, సంపాదించుకునే పరిస్థితి కాదు. దేవుడితోనే మన పోరాటం అంతా. స్తోత్రం, హల్లెలూయా. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతను గొప్ప చేశాను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని చేసిన దేవుడు ఇంకా నీకేమిస్తున్నాడు తెలుసా? దీర్ఘాయువు ఇస్తున్నాడు. దీర్ఘాయువు అంటే ఎవరైతే తల్లిదండ్రులను ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి దీర్ఘాయువు కలుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సగం అసంపూర్ణంగా నువ్వు ఆయన స్తుతించుకో. పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ సంతోషముతో ఆయనను ఆరాధించు. స్తోత్రం, హల్లెలూయా. దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తిపరచెదను. ఎన్ని నమ్మాడు, ఎన్ని జరిగించిన దేవుడు నీకేమిస్తున్నాడు? అతన్ని దీర్ఘాయుస్తున్నాడు. దీర్ఘాయు ఎంతమంది కావాలండి? అందరికి కావాలి కదా, మనం కోరుకునే దీర్ఘాయు. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ దేవుడు దీర్ఘాయువు ఇవ్వాలంటే ఇస్తున్నాడు కూడా. ఏంటంటే అతన్ని నువ్వు ఆయనలో నడిచి ఉండాలి, ఆయన నమ్మాలి, ఆయన నీడలో నీవుంటే ఇవన్నీ దీవెనలు నీ మీద ఆయన కుమ్మరిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. నా రక్షణ అతనికి చూపించేదను. స్తోత్రం, హల్లెలూయా. నేను రక్షణ తీసుకున్నాను కదా, నాకేంటి శ్రమలు, నాకేంటి కష్టాలు, ఈ బాధలేంటి, ఇరుకులేంటి అని అనుకున్నావా? వస్తాయి. సాతాను మన శోధిస్తాడు. ఇదిగో సింహం వలె తిరుగుతున్నవాడు మన భయపెడుతున్నాడు, ఆయన గురిలో పడేసుకోవడం చూస్తున్నాడు. కానీ ఆయన అంటాడు కదా, నీకు దీర్ఘాయువు ఇచ్చి నేను రక్షణ ఏంటో చూపిస్తానన్నాడు. ఆ రక్షణ విలువేంటో, ఆ రక్షణ గొప్పతనం ఏంటో, ఆ రక్షణ భాగ్యం ఏంటో ఆయన నీకు నాకు చూపిస్తాడట. అది పొందుకున్నాము. దీనిలో ఉన్న ఈ మెండైన దీవెనలన్నీ మీ కుటుంబాలపైన, మీ పైన మెండుగా దేవుడు కుమ్మరించి ఆశీర్వదించరుగాక. ఈ చిన్న మాటలు దేవుడు దీవించరుగాక. ఆమేన్. స్తోత్రం. ప్రియ విశ్వాసులారా, నిల్చున్న వారలారా, లైవ్లో చూస్తున్న వారలారా, అది రేపు ఆరాధన లైవ్లో ఉంటుంది. అది 8:30కి 8:30 గంటలకి ప్రారంభించేస్తాం కనుక మీరందరూ లైవ్లో చూడండి, దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, ఎక్కువ ప్రార్థన చేయండి. ఉపవాసం చేసేవారు ఉపవాసాలు చేయండి. ఉపవాసాలు మర్చిపోవద్దు, ప్రార్థన మర్చిపోవద్దు, భక్తి మర్చిపోవద్దు, విశ్వాసాలు మర్చిపోవద్దు, దేవుడు మర్చిపోవద్దు, మందిరాన్ని మర్చిపోవద్దు. అందరి గురించి ప్రార్థన చేయండి. చాలా మంది కష్టాల్లో, బాధలు, రోగాలతో ఉన్న ప్రార్థన చేయండి. అలాగే హాస్పిటల్స్లో ఉన్న అనిరవ జ్యోతి గురించి ప్రార్థన చేయండి. ఇంకా చాలా మంది బలహీనంగా కోరారు, వారి గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. జోసఫ్ వచ్చి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రం. పరిశుద్ధుడా, మీ కొందరు తండ్రి, ఘనమైన రాజా, గొప్ప దేవుడా, ఇదిగో నాయన ఇప్పటి వరకు నాయన పాటలో మీరు జయమందరించారు తండ్రి. యుద్ధము యెహోవాదే ప్రభా. ఇదిగో నాయన నీకు యుద్ధము చేసే రోజులు కాలం వచ్చింది బాబు. మీకు స్తోత్రము నాయన ప్రభా. రాజా మీకు స్తోత్రం, మీకు స్తోత్రము నాయన. ఎంతమంది శత్రువులు వచ్చినా, ఎంతమంది ఎదురైనా కానీ ప్రభా, ఆ యుద్ధములు మమ్మల్ని గెలిపించేవాడు నువ్వే నాయన. మా మీద యుద్ధాలు వచ్చేస్తున్నాయి ప్రభా, అనేకమైన శోధనైన యుద్ధాలు, రోగమైన యుద్ధాలు వచ్చినప్పుడు నాయన మమ్మల్ని విడిపించి మాకు యుద్ధములు విజయం ఇస్తున్న గొప్ప దేవుడు రాజా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయన. ఇదిగో వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. ఏ తెగులు నీ గుడారం అని అంటారు. ఇదిగో సింహాలు నాగుపాముల త్రొక్కుతావు కానీ నీకేమీ హాని చేయబడ్డావు నాయన. ఇదిగో నీ మార్గమంతటి నీకు తోడుగా ఉంటానంటున్నావు తండ్రి రాజా. నీవెంత గొప్ప దేవుడు నాయన. నేను రక్షణ చూపిస్తాను, దీర్ఘాయువుతో అతను తృప్తిపరుస్తానంటున్నావు తండ్రి రాజా. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయన. నీవెంత గొప్ప దేవుడు నా. నీ వాగ్దానాలు ఎంత గొప్పవి నాయన, ఎంత స్వచ్ఛమైన నాయన, ఎంత నిజమైన, ఎంత నమ్మకమైన ప్రభావం. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం నాయన. ఇదిగో నీ వాక్యంలో ఉన్న మాటలన్నీ ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ఆయన. దాన్ని వినిచున్న వారిని దీవించండి ఆయన. లైవ్లో కూర్చున్న వారిని ఆశీర్వదించండి బాబు. మీకు స్తోత్రం ఆయన. ఎవరైనా బలహీనంగా ఉంటే ముట్టడి స్వస్థపరచండి ఆయన. కష్టాల్లో ఉన్నవారు కష్టాలు తొలగించండి ఆయన. వ్యాధి బాధలో ఉన్నవారి వ్యాధి బాధలు తొలగించండి ఆయన. ఆదరణ లేకుండా వారికి ఆదరణ తెచ్చేమో. మీకు స్తోత్రం, మీకు స్తోత్రం, మీకు స్తోత్రం ఆయన.
అలాగే రాజన వ్యాధి బాధతో హాస్పిటల్స్లో ఉన్నారు, ముట్టండి స్వస్థపరచండి. నిర్మల జ్యోతిని ముట్టండి స్వస్థపరచండి ఆయన. అలాగే పరిశుద్ధులు ఇంకా అనేక మంది ప్రార్థన కోరాను ఆయన. అవసరాలక కోరిన వారి అవసరాలక తీర్చండి ఆయన. ఈ రాత్రి అంతా నీకు ఆపదలు వచ్చాను. ప్రతి తొందర శోధన కీడు మరణాలు తప్పించండి బాగా స్తోత్రం ఆయన. అలాగే నాకు కూడా ఆరోగ్య బలం శక్తి తెచ్చలేదు. అవసరం దీవించండి, ఆరోగ్య బలం శక్తి దీర్ఘాయుడు నాకు ఇచ్చిన బిడ్డలందరినీ దీవించాను, సంఘాలన్నీ దీవించలేదు. మా సేవంతని విస్తరించండి, ఆశీర్వదించండి బాబు మీకు స్తోత్రం ఆయన. ఈ రాత్రి కాపుదలు తెచ్చలేను. ప్రతి తొందరలో మమ్మల్ని కాచి కాపాడి సుఖరితులను ధరించి వాళ్ళ ఉదయకాలం నుంచి నేను స్థుతించి ఆరాధించే భాగ్యం మాకు తెచ్చిమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకు. ఆమేన్. యేసు రక్తమే క్షాయం, ప్రవేశనాంకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.